సర్వేభ్యో నమస్కారః. మమ నామ సద్గుణ. ఈ మాటలు మీకు అర్థమయ్యాయా? నేను ఏ భాషలో మాట్లాడాను చూసారా? మీకు సంస్కృతంలో పెద్దగా అవగాహన లేకపోయినా కానీ కనిపెట్టేశారు. ఎలా కనిపెట్టారు చెప్పండి? ఎందుకంటే సంస్కృత భాష యొక్క మూలాలు ప్రతి భాషలో ఉన్నాయి. ప్రథమం సర్వేషాం కృతే నవవర్షస్య శుభాశయాః. కళాశాలాయాః యజమానాయ ప్రథమం ధన్యవాదాన్ వ్యాహరామి. అర్థమైందా? మనం మాట్లాడే తెలుగు కానీ కన్నడ కానీ ఇంకా హిందీ కానీ మరాఠీ మలయాళం మీరు ఏ భాష తీసుకున్నా దాని మూలాలు ఎక్కడున్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో ధాతువులని ఉంటాయి. ధాతువు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రూట్, మూలము. ఒక్క ధాతువు నుంచి 2000 పదాలు లాగా తీసుకురావచ్చు మన క్రియాపదాలు. అలాంటి సంస్కృత భాష అనేది ఇప్పుడు పూర్తిగా విస్మరించబడినది. ఎందుకు మనం సంస్కృతం నేర్చుకోవాలి అంటే, మీరు వేరే భాష ఏదైనా నేర్చుకోండి, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ సంస్కృతం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, సంస్కృతంలో సంస్కారం కూడా ఉంది. సంస్కృతంలో సంస్కారం ఎలా ఉంటుంది? ఎందుకంటే మన ఋషులు మునులు వాళ్ళందరూ కూడాను సంస్కృత భాషలోనే వ్యవహారం చేసి గ్రంథాలన్నీ రాశారు. 300 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ అనేది భారతదేశంలో ఉందా? సో ఏమైంది? ఇప్పుడు బ్రిటిషర్స్ రావడం, ఇంగ్లీష్ని పరిచయం చేయడం, తర్వాత ఆ ఇంగ్లీషు మన కాలేజెస్లో స్కూల్లో కంపల్సరీ చేయడం వల్ల మనమంతా ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం. అర్థమైంది కదా? సో ఇదే భాషణాత్ భాషః. ఎవరైతే ఏ భాషలో మాట్లాడతారో ఆ భాష ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ అయినా, ఆఫీసెస్లో అయినా, స్కూల్లో అయినా, ఎక్కడైనా ఇంగ్లీష్ అవుతుంది. మనకి ఇళ్ళల్లో చూస్తాం కదా, నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఎన్నో అనుభవాలు వాళ్ళ లోపల ఉంచుకొని మనల్ని ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. సో వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తామా? వాళ్ళతో పని లేదులే అన్నట్టుగా పక్కన పెట్టేస్తారా మీరు? ఎందుకు? వాళ్ళల్లో స్వచ్ఛమైన ఆప్యాయత ఉంది. అలానే సంస్కృత భాషలో కూడా సంస్కారం ఉంది. ఎలాంటి సంస్కారం అంటే, మీరు వినే ఉంటారు, చాణక్యుడు విన్నారా పేరు? అపర చాణక్య. ఆయన చాణక్య నీతి శతకం అని 100 పద్యాలు రాశారు సంస్కృతంలోనే. మనము ఎలా వ్యవహారం చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం ఎలా ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాణక్యుడు రాశాడు. సో అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు. కావ్యశాస్త్ర వినోదేన కాలే గచ్చతి ధీమతా వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా. కావ్య శాస్త్ర వినోదేన. ధీమతాం అంటే ధీ అంటే బుద్ధి. బుద్ధి గల వాళ్ళు ఎప్పుడు కావ్యాలు శాస్త్రాలు చదువుతూ కాలో గచ్చతి ధీమతాం, కాలాన్ని నడుపుతూ ఉంటారు. అంటే టైంపాస్ వాళ్ళకి ఎలా అవుతుంది? బుద్ధిమంతులకి చదువుతారు, కావ్యాలు శాస్త్రాలు అలాంటివి చదువుతారు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపల ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఇది ధీమతాం, బుద్ధిని వృద్ధి చేస్తుంది. మరి దీనికి ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు. వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. వాళ్ళు ఎలా ఉంటారంటే వ్యసనంతో ఉంటారు. వ్యసనం అంటే గేమ్స్ ఆడతారు కదా, వీడియో గేములు కానీ ఏదైనా. ఇప్పుడు ఇంత స్కోర్ యాడ్ చేశాను, నెక్స్ట్ ఇంకెక్కువ హైయెస్ట్ స్కోర్ నేను చేస్తాను, ఇలా ఒక వ్యసనంలా అవుతుంది. మీరు వీడియో గేమ్లు ఆడుతూనే ఉంటారుగా, ఆడతారా? ఆడరా? సో దాంట్లో ఒక చిన్న టైపు వ్యసనంలాగా వస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా బాగా ఆడతా, మళ్ళీ ఇప్పుడు పోనీ మళ్ళీ నెక్స్ట్ టైం బాగా ఆడతాను. ఇలా మీరు టైం ఏం చేస్తున్నారు? టైం వేస్ట్ అవుతుంది. సో అది ధీమంతుల లక్షణం కాదు. నిద్రయా కలహేనవా,
గొడవలు పెట్టుకోవడం కూడా బుద్ధిమంతుల లక్షణం కాదు. సో ఇలాంటి నీతులు అనేవి, అంటే నీతి వాక్యాలు అనేవి సుభాషితాల రూపంలో చాణక్యుడు కానీ భర్తృహరి కానీ ఎన్నో విషయాలు సంస్కృత భాషలో చెప్పారు. సో మనం చదువుకుంటున్నాం తప్ప సంస్కారం అనేది రావట్లేదు. ఆ సంస్కారం నేర్చుకోవాలంటే సంస్కృతం మనం తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈ సంస్కృతం మీకు పేపర్ ఉన్నట్టుంది, సంస్కృతం ఉంది కదా, మీకు లేదా సంస్కృతం? ఆప్షనల్ దాంట్లో ఉంటుందేమో, ఉంది, నేర్చుకోండి. మనం ఏం చేసామంటే ఏకదంత అని యూట్యూబ్ ఛానల్ పెట్టాము, వెబ్సైట్ కూడా పెట్టాము. మీరు గూగుల్లోకి వెళ్ళేసి ekadanta.in అని కొడితే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎలా అంటే అక్కడ 5 లెవెల్స్లో సంస్కృతం నేర్పిస్తామన్నమాట. వర్ణమాల నుంచి సంభాషణ వరకు ఒక్కొక్క లెవెల్లో టీచర్స్ అందరూ టీచింగ్ చేస్తూ ఉంటే మేము రికార్డ్ చేసి పెట్టామన్నమాట. అవి మీరు చూసి నేర్చుకోవాలి. ప్రతి లెవెల్ ఎండింగ్లో అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ మీరు పాస్ అవుతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా ఫ్రీగానే మేము పెట్టాము. వెబ్సైట్ వచ్చేసి ekadanta.in. తర్వాత దీనికి సపోర్టింగ్గా ఏకదంత యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దీంట్లో ఏముంటుందంటే ఇది మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరి దగ్గర ఫోన్లు ఉంటాయిగా, ఏకదంత సాంస్క్రిట్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టండి. అక్కడ ఏమవుతుందంటే సంభాషణలు వస్తాయి. సంభాషణ అంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, స్కిట్లు అన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు. పైన వాళ్ళ ఉచ్చారణ సంస్కృతంలోనే ఉంటుంది, కింద మాత్రం తెలుగు సబ్ టైటిల్స్ వేసాము. అంటే మీకు కొత్తగా ఉంటుంది కదా, అది ఈజీగా అర్థం అవ్వడానికి కింద తెలుగు సబ్ టైటిల్స్తో ఇలా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు స్వామీజీ మాట్లాడారు కదా, అలాంటి పెద్దవాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఎలా సంస్కృతం చదువుకున్నారు, సంస్కృతాన్ని యువతలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి అన్నిటి కూడా మనకు ఇంటర్వ్యూల రూపంలో కూడా ఉన్నాయి. సో మీరందరూ ఏం చేస్తారంటే, నేను స్పెషల్గా మిమ్మల్ని నేర్చుకోండి చదవండి అని ఏం చెప్పట్లేదు. మీకు ఎప్పుడైనా కాస్త టైం దొరికితే ఏకదంత యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు ఆల్రెడీ సాంస్క్రిట్ పేపర్ ఉంది కాబట్టి వెబ్సైట్లో లాగిన్ అయ్యి సంస్కృతం నేర్చుకోండి. మనది సంస్కృతం కాబట్టి మనమే నేర్చుకోవాలి, మనమే మాట్లాడాలి. అర్థం కాకపోయినా ఎదుటి వాళ్ళతో సంస్కృత పదాలు వాడండి. ఎందుకంటే నేను మాట్లాడింది మీకు అందరికీ అర్థమైంది. అర్థం కాదని నేను కామ్గా ఉంటే అది అలానే ఉండిపోతుంది. కాబట్టి మీరు కూడా సంస్కృత పదాలు మాట్లాడుతూ ఉంటే మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా అలవాటు చేసుకుంటారు. మనకు తెలియకుండానే చాలా పదాలు సంస్కృత పదాలే వాడుతున్నాం మనం. కావాలంటే మీరు గమనించండి, మమ్మల్ని ఈ కళాశాల వాళ్ళు ఆహ్వానించారు. ఆహ్వానం అనేది సంస్కృతం, కళాశాల అనేది సంస్కృతం, మీ శిక్షకులు అంటే సంస్కృతం, అంతా సంస్కృతమే ఉంది. కాకపోతే మనం కొద్దిగా క్రియాపదాలు అవి నేర్చుకుంటే సంస్కృతం చాలా సులభం అవుతుంది. ఈ విషయం మీరు ఏకదంత వెబ్సైట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎల్ల భాషలకు తల్లి సంస్కృతం అన్నారు కదా, సంస్కృత భాషను మీరు కూడా నేర్చుకోండి. ఆ ఏకదంత ఛానల్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. ఎట్లా ఉంటుందో, అవసరమైనటువంటివి చూడకపోకుండా ఇలాంటివి చూడటం వల్ల మంచి అభివృద్ధిగా మీరు సాధించగలుగుతారు.